అలాగే ఇంకొక ఆరోపణ కూడా చేశారు కొండా సురేఖ గారు రీసెంట్ గా. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ విషయం ఏదైతే ఉందో హైదరాబాద్ ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వచ్చినప్పుడు నాగార్జున దాన్ని ఆపారని, ఆపడానికి మరి కేటీఆర్ దగ్గరికి ఇది చెప్పడానికి కూడా నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. బట్ ఆవిడ చెప్పింది మాత్రమే, ఆవిడ ఏదైతే మీడియాకి చెప్పారో అది మాత్రమే చెప్తున్నాను. ఆ కూల్చివేత ఏదైతే ఆగాలి అంటే కేటీఆర్ సమంతని తన దగ్గరికి పంపించాలి అని అడిగారని, ఆవిడ వెళ్ళకపోవడం చేత నాగార్జున వాళ్ళు డివోర్స్ ఇచ్చేయని చెప్పి డివోర్స్ ఇప్పించేశారని చెప్పి కొండా సురేఖ గారు యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ప్రెస్ కి చెప్పడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? ఇది కొంచెం బాధాకరమైన వ్యాఖ్యలండి. ఇప్పుడు అంటే ఆవిడ వ్యాఖ్యలు చేయడానికి కూడా ఒక బేస్ ఉంది. అదేంటంటే హైకోర్టు నాగార్జున ఎన్ కన్వెన్షన్కి సంబంధించి అక్కడ సర్వే చేసి ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, హద్దులు నిర్ధారించమని చెప్పింది. ఎందుకు కేసీఆర్ పరిపాలనలో ఉన్నంత కాలం, అంటే దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఎందుకు 10 సంవత్సరాల కాలం పట్టింది వాళ్ళకి? అసలు ఎందుకు హద్దులు నిర్ణయించలేదు? ఎఫ్టీఎల్ కోర్టు చెప్పింది కదా, కోర్టు చెప్పింది అయితే వినాలి కదా. ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోను నిర్ణయించేశారనుకోండి, మార్కింగ్ చేశారనుకోండి, అప్పుడు వీళ్ళు ఆ షెడ్లు వేసేవాళ్ళు కాదుగా, ఒకవేళ వేసినా తీసేసేవాళ్ళుగా, ఇప్పుడు కూలగొట్టాల్సిన అవసరం ఉండేది కాదుగా. ఎందుకు చేయలేదు అనే దానికి హైకోర్టు ఇచ్చినా చేయకుండా ఆపటం వెనకమాల ఏ అదృశ్య శక్తి నాగార్జున కాపాడింది అంటే, అప్పటికే సమంత చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అయితే మరి నీకు కేటీఆర్ తోటి ఎంతో కొంత పరిచయం ఉంది కదా, బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళిద్దరూ చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఇచ్చున్నారు. ఎవరు? కేటీఆర్ అను సమంత. అంటే చాలా మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చేనేతను వాడండి, చేనేతను బతికించండి అనే ఒక క్యాప్షన్ తోటి ఒక ఉద్యమం లాగా కొన్నాళ్ళు ఒక కార్యక్రమం నడిపాడు కేటీఆర్. దానికి ఈమెయితే సమంత అయితే బాగా ఫాలోయింగ్లో ఉన్న హీరోయిన్ అని చెప్పి ఈవిడ్ని పెట్టడం జరిగింది. బహుశా నాగార్జున అడిగి ఉండొచ్చు, ఏమనంటే నీకు కేటీఆర్తో పరిచయం ఉంది కదా, కొంచెం మాట్లాడి ఆపిచ్చి పెట్టు అని ఉండొచ్చు తప్పితే, అంతేగాని ఇలా ఈవిడ ఆరోపించినట్లుగా నాగార్జున చెప్తాడని కానీ కేటీఆర్ కోరుతాడని కానీ నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే మరి ఇలా ఈవిడ వ్యాఖ్యానించడం వెనకమాల ఈవిడ మనసు ఎంత గాయపడితే, ఎంత బాధపడితే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారో మనం అది కూడా కొంచెం సానుభూతితో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేటీఆర్ కి తర్వాత సురేఖ గారికి ఉన్నటువంటి ఇబ్బందుల రీత్యా, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి వైరం రీత్యా ఈ టాపిక్ అనేది స్క్రీన్ మీదకి వచ్చింది. సమంత ఇష్యూను మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి, ఆల్రెడీ ఆవిడ సఫర్ అవుతున్నారు మెంటలీ, అది అందరికీ తెలిసినటువంటి విషయం. యాజ్ ఎ విమెన్ ఒక అమ్మాయి విషయాన్ని మళ్ళీ ఇట్లా తెర మీదకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఒక సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పండి. కరెక్ట్ కాదండి. అసలు వీళ్ళు రాజకీయాలకి మహిళల్ని వాడటం ఉంది చూసారా, మహిళల్ని మధ్యలోకి తీసుకురావటం ఉంది చూసారా, వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు భాగస్వామ్యం ఇస్తున్నారు. రాజకీయాల్లో భాగస్వామ్యం ఇవ్వట్లేదు, ఉద్యోగాల్లో భాగస్వామ్యం ఇవ్వట్లేదు, వాళ్ళకి జరిగే కుటుంబ హింసకి వీళ్ళు న్యాయం చేయట్లేదు. మద్యపానం ద్వారా బోలెడు హింస జరుగుతుంది మహిళల మీద, పురుషులు మద్యపానం చేయటం వల్ల కుటుంబ హింస. అలాగే పెరిగిపోతున్న ధరలు, కుటుంబాలను నడపలేక మహిళలు సతమతం అవుతున్నారు. ఇలా మహిళలకి వాళ్ళు చదువుకునే పరిస్థితులు కల్పించట్లేదు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కల్పించట్లేదు. అసలు మహిళలతో ఓటేయించుకోవడం తప్పితే మహిళల కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు? ఏమీ చెయ్యకపోగా వాళ్ళని ఈ విధంగా మహిళల యొక్క గౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడడం అనేది మటుకు చాలా అన్యాయం. అంటే మళ్ళీ ఒక ఉమెన్ అయ్యుండి అసలు రాజకీయ నాయకులు మహిళలకు చేయాల్సింది చెయ్యకపోగా వీళ్ళకి అవసరమైనప్పుడల్లా మహిళలను వాడుతున్నారు. వాళ్ళ అవసరాల కోసమో వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇది ఆడవాళ్ళు వాడినా తప్పే, మగవాళ్ళు వాడినా తప్పే. ఇప్పుడు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు, ఇలాంటి వ్యాఖ్యలు మగవాళ్ళు చేసిన తప్పే, ఆడవాళ్ళు చేసిన తప్పే. ఎవరు చేసినా దీన్ని ఉపేక్షించడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ఆవిడకి విడాకులు అయిపోయి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోతున్నట్లుంది. అయిపోయాక ఇంకా అసలు ఈ రోజు మాట్లాడుకోవడం, ఈ రోజు దాన్ని మానని గాయాన్ని మళ్ళీ గుర్తు చేయటం,
గుర్తు చేయడము. ఏదేమైనా ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక మహిళా మంత్రి స్థాయిలో ఉండి ఇంత డీప్ రూటెడ్ కామెంట్స్ చేయటం మట్టుకు అది ఇప్పుడు నీ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఇంకొక స్త్రీ గౌరవాన్ని తీయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన సినిమా యాక్టర్లతోటి చాలా సరస సల్లాపాలు చేశాడు అని మీరు అనుకుంటే ఒక మాట అనండి, కానీ పర్టికులర్గా ఒకళ్ళ పేరు తీసుకొచ్చి చేయడము అనేది మట్టుకు కరెక్ట్ కాదు. చాలా లీకులు బయటకు వచ్చాయి ఫోన్ ట్యాపింగ్లో. మేము మాట్లాడగలిగింది మాట్లాడారు. అప్పుడు ఒక రకంగా సమంతకి నాగ చైతన్యకి విడాకులు జరగటానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఒక కారణము అని చెప్పి మాట్లాడిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నాను. అప్పట్లో ఏంటి అంటే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వాటి ద్వారా వాళ్ళతోటి స్నేహాన్ని కేటీఆర్ పెంచుకున్నాడు అనేది వచ్చింది బయటికి. అలా వచ్చిన కారణంగా ఇప్పుడు ఆవిడ్ని చేనేత అంబాసిడర్గా చేయడం, సమంతని కేటీఆర్తో చాలా సన్నిహితంగా ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చినాయి. చాలా వరకు పుకార్లే ఉంటాయండి, వాస్తవాలు చాలా తక్కువను, పుకార్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని అసలు వాటిని మనం మైండ్ చేయాల్సిన అవసరం లేదు. మొదటి పాయింట్, ఒకవేళ చెయ్యాల్సి వస్తే కూడా మనకి ఏదైనా ఒక ఆథెంటిక్ సోర్స్ ద్వారా ఒక విషయం తెలిస్తే మాట్లాడుకోవాలి, కానీ అదర్వైజ్ మాట్లాడకూడదు. సరే, ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటకు వచ్చినప్పుడు సినిమా హీరోయిన్లతో ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నాడు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనే విషయం విచారణలో ఉన్నవాళ్ళు చెప్పటం వల్ల మేమందరం మాట్లాడాల్సి వచ్చింది. అది 4 రోజులు మాట్లాడడం అయిపోయింది, కామ్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంత దుమారం రేగింది అంటే, పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటారు కదా, అలా జరిగింది ఇప్పుడు సురేఖ గారి విషయం. కొండా సురేఖ గారు ఎవరు గాడిదని కాదు, ఇది సామెత. ఆవిడని అనవసరంగా రెచ్చగొట్టారు వీళ్ళు. ఇప్పుడు ఆవిడ రెచ్చగొట్టారు అంటే నేను ఒక సామెత రూపంలో చెప్పానమాట. పడుకున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే అసలు పడుకునే దాన్ని పడుకునేయచ్చు కదా, లేపడం దేనికి, దాంతో తన్నించుకోవడం ఎందుకు? ఆవిడ బాణాన ఆవిడేదో ఆవిడ పనులు, ఆవిడ మంత్రిగా ఆవిడ చేసుకునే పనులు ఆవిడ చేసుకుంటుంది, వెళ్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే, ఈ రోజుకి వాళ్ళు ఓడిపోయాము, మనం అధికారంలో లేము అనే దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు ఇంకా జీర్ణించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంటే వాళ్ళకి మనసా వాచ కర్మణ ఒప్పుకోవట్లే, వాళ్ళు నమ్మట్లా. అందుకని ఏదో ఒకటి ఇలా మాట్లాడుతున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండండి బాబు అని చెప్పి ప్రజలు వాళ్ళకి కొన్ని సీట్లు ఇస్తే అది వదిలేసి వీళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారు. అసలు ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కారణం మధ్యకాలంలో చేనేతలకి సంబంధించి వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ చేనేత కార్పొరేషన్ ద్వారా పేదలైన చేనేత కళాకారులకి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు